ఈ షరతులు దానికి సంబంధించి కూడా పాకిస్తాన్ నెగోషియేషన్ చేస్తుంది, మీడియేషన్ చేస్తుంది అంటే నమ్మశక్యంగా లేదు. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు విధంగా. ఎందుకంటే రిపబ్లిక్ డే చేసుకునేటువంటి సిట్యుయేషన్‌లో లేని తా ఆ దేశం ఈ సిట్యుయేషన్‌లో అంటే మేబీ ఇరాన్‌కి, పాకిస్తాన్‌కి మంచి మిత్రంగానే ఉండొచ్చు ఆ రిలేషన్స్. బట్ యూఎస్‌తో పోల్చుకుంటే అంత ఫ్రెండ్‌షిప్ అనేది లేదనేది అందరికీ తెలిసిందే. బట్ నిజంగానే పాకిస్తాన్ మీడియేషన్ చేస్తుందా అంటే నిజంగానే నమ్మశక్యంగా దీని గురించి మీరేమంటారు? లాస్ట్ టైమ్ చెప్పినట్టే పాకిస్తాన్ మీడియేషన్ చేసే స్థితిలో అది లేదండి. అంటే ఇదంతా ప్రగల్భాలు పలుకుతుందనుకోవచ్చా పాకిస్తాన్? ఖచ్చితంగా. ఆర్ మేబీ యూఎస్ కోరుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే మామూలుగా ఇప్పటివరకు ఈ సంధి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది ఒమాన్. హ్మ్. కానీ ఇప్పుడు ఒమాన్ మీద కూడా దాడులు జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఒమాన్ ఆ పరిస్థితిలో లేదు. ఒమాన్ కూడా ఇరాన్‌తోని సంధికి అంటే కూర్చోపెట్టి చర్చలు చేసి ఒక సంధి ఇందాక చెప్పినట్టుగా గల్ఫ్ దేశాలు కూడా ఇప్పుడు ఇరాన్ మీద దాడికి సిద్ధపడుతున్న సమయంలో ఒమాన్ ఒక్కటే సెపరేట్ కూర్చోలేదు. హ్మ్. ఆర్ లేకపోతే ఖతార్ కూడా మీడియేషన్‌కి ప్రయత్నించలేదు. సో, బేసికల్లీ ఇప్పుడు ఇలా చూసుకుంటే వాళ్ళకి ఏ దేశం ఒక రకంగా ఫేవరబుల్? మేబీ పాకిస్తాన్ అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక రోగ్ నేషన్. అది అవును. స్వతంత్రమైన దేశం కాదు. హ్మ్. సోవరీన్ దేశం గాదు. యూఎస్ ఆధిపత్యం ఉన్న దేశం అది. ఒక కొలోనియల్ ఇప్పటికీ మనం చూసుకున్నట్టే 47 ముందు ఎలా అయితే బ్రిటిషర్లు మన్ని పాలించారో, అలాగే ఇప్పుడు యూఎస్ పాకిస్తాన్‌ని పాలిస్తోంది. పేరుకే ఇప్పుడు ఆసిమ్ మునీర్ కానివ్వండి, షహబాజ్ షరీఫ్ కానివ్వండి. సో, మేబీ నిజంగా చాలామంది ఏమంటారంటే దీనికి ఎందుకు అందరూ ఇలా అనుకుంటున్నారు అంటే షహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్‌ని ట్రంప్ రీట్వీట్ చేసినందుకని. హ్మ్. అంటే ఇలా మేము కూడా మా వంతు ప్రయత్నాలు చేస్తామని. బట్ ఇది జరిగిన తర్వాత 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకటేంటి అంటే ఇరానియన్ ఎంబసీ పాకిస్తాన్‌లో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ మేము యూఎస్‌ని నమ్మము. హ్మ్. యూఎస్ హిస్టరీ మమ్మల్ని 2 సార్లు నమ్మించి మోసం చేసింది కాబట్టి ఎటువంటి చర్చలు యూఎస్‌తోని ఉండవు అని ఇరానియన్ ఎంబసీ ఇన్ పాకిస్తాన్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసింది. ఓకే. రెండోది ఎటువంటి చర్చలు డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ యూఎస్‌తో లేవు అని మళ్ళీ ఇరానియన్ ఎంబసీ ఇన్ పాకిస్తానే చెప్పింది. ఓకే. ఈసారి అల్ జజీరాకి. హుహు. సో, పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. అంటే నెగోషియేషన్‌కి కాదు. హ్మ్. మనం చూసుకున్నట్టయితే గనక యుక్రెయిన్ దాడి జరిగే ముందర స్విట్జర్లాండ్‌లో యూఎస్‌కిను, రష్యాకి మధ్య చర్చలు జరిగాయి. దాని హ్మ్. అర్థం స్విట్జర్లాండ్ చర్చలు చేసిందని కాదు. చర్చ వేదిక అయింది. హ్మ్. సో, కరెంట్‌లీ చర్చ వేదిక ఒక్కటే అయ్యే అవకాశం ఉంది. అంతేకాని అది కూర్చొని ఇద్దరి మధ్య మీడియేషన్ చేసేసి ఇద్దరికీ చేతులు షేక్ హ్యాండ్ ఇప్పించి, ఇద్దరికీ వాటర్ తాగిచ్చి, టీ తాగిచ్చేంత స్థితిలో పాకిస్తాన్ లేదు. టీ కూడా వాళ్ళకుందో లేదో తెలియని పరిస్థితి ఇప్పుడు. అవును. సో, పాకిస్తాన్ ఇదంతా ఏంటి అంటే పాకిస్తాన్, చైనా క్రియేట్ చేస్తున్న ఒక రకమైన నరేటివ్ అండి ఇది. హ్మ్. ఎందుకంటే దీన్ని యాంప్లిఫై చేస్తూ వస్తుందంతా కూడా వెస్టర్న్ మీడియా. హ్మ్. ఓకే. మేబీ యూఎస్ చూస్తూ ఉండొచ్చు. జేడీ వాన్స్ కూడా రావచ్చు అనేదుంది. స్టీవ్ విట్కాఫ్ రావచ్చు అనుంది. కొన్ని యూఎస్ ప్లేన్స్ కూడా వస్తున్నాయి. మనం కేవలం వాళ్ళు చర్చలకే వస్తున్నారని ఎందుకు అనుకోవాలి? పాకిస్తాన్ మీద ఒత్తిడి తేవడానికి కూడా అనుకోవచ్చుగా. ఎందుకు ఇంకా నువ్వు సౌదీకి సాయం చేయట్లేదు అనుకోవచ్చుగా. లేకపోతే మా బూట్స్ ఆన్ ద గ్రౌండ్ నీ దేశం నుంచే పంపిస్తాం. నాకు నీ హెల్ప్ కాదు నీ బేసెస్ కావాలి హ్మ్. హ్మ్. అని అయ్యుండొచ్చు. తెలీదు. సో, ఇది కూడా ఏంటంటే ఒక నరేటివ్‌లో భాగం. అయితే ఇదవుతున్న టైంలోనే మనం గనక గమనిస్తే హ్మ్. చాలా సడెన్‌గా ఇది వరకు అయినంత ఉధృతంగా పాకిస్తాన్‌కిను, తాలిబాన్‌కి మధ్య దాడులు జరగట్లేదు. హ్మ్. హ్మ్. సరే సీజ్ ఫైర్ వాళ్ళు ఏదైతే ఈద్ టైం వరకు అనుకున్నారో దాని తర్వాత మరి మొదలెట్టాలి కదా! బార్డర్‌లో చిన్న చితక అవుతూనే వస్తుంది గానీ అంత పెద్దగా అవ్వట్లే. ఎస్పెషల్లీ 400 మందిని చంపేసిన తర్వాత కాబూల్‌లో ఒక హ్మ్. మెడికల్ సెంటర్‌లో అవును. తాలిబాన్ ఇంకా చెయ్యట్లే. వై? మేబీ తాలిబాన్‌ని కూడా యూఎస్ వాడుతోందా? తాలిబాన్ సాయం యూఎస్‌కి ఏమన్నా కావాల్సొచ్చిందేమో మనకు తెలీదు. హ్మ్. ఎందుకు అంటే 2 డేస్ బ్యాక్ ఆర్ మేబీ 1 డే బ్యాకేనో హ్మ్. ఎప్పటినుంచో యూఎస్ సిటిజన్‌ని వీళ్ళు ప్రిజనర్‌గా పెట్టుకున్నారు. ఓకే. జెస్చర్ ఆఫ్ గుడ్ విల్ పేరుతోని తాలిబాన్ వాళ్ళు అతన్ని వదిలేసారు. హ్మ్. వాళ్ళకి ఏదో అష్యూరెన్సెస్ రాకుండా వాళ్ళు వదలరు కదా! బేసికల్లీ తాలిబాన్ అసలిప్పటి వరకు బతికున్నారంటేనే కరెక్ట్. అంటే బేసికల్లీ అండి తాలిబాన్ అందరూ కూడా అంటే వాళ్ళు 1990స్ నుంచి 2000 వరకు పాలించిన సమయంలోనే వాళ్ళది ఆ మైండ్‌సెట్‌లో ఉన్నారు. హ్మ్. తాలిబాన్‌ని చూసేది. 2021 తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్‌ని క్యాప్చర్ చేశారో, హ్మ్. వాళ్ళు కొంచెం మారారు. అంటే ఓకే. మంచిగా అయ్యారని హ్మ్. అనట్లేదండి. హ్మ్. లెట్ మీ హ్మ్. బి హ్మ్. యాస్ క్లియర్ యాస్ ఐ కెన్. వాళ్ళకి కూడా డిప్లొమసీ అర్థమైంది. వేరే దేశాలతోని ఎలా వ్యవహరించాలో అర్థమైంది.
అంటే ఈ అన్ని దేశాలతో వాళ్ళు బేసికల్లీ ఇప్పుడు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో నేను దాన్ని పాలించుకోవడానికి నాకు కావాలంతే. బయట మీరు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు. నన్ను దేనికి వాడకండి, నేను దేనికి రాను. అండ్ ఇంకొకటి ఏంటంటే తాలిబాన్ యుఎస్ పేరోల్లో ఉందని అంటారు. వై అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డరింగ్ కంట్రీ చైనా. చైనాకి ఒక పెద్ద టెర్రర్ థ్రెట్ ఏంటి అంటే ఈటీఐఎం, ఉయ్గుర్ వాళ్ళు, ఈస్ట్ తుర్కమెనిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్. వీళ్ళు కేవలం సిరియాలోనే కాకుండా మీకు నేను ఎప్పుడు చెప్తూ వస్తాను, సిరియాలో వీకెండ్ చేయడం కోసమే ఐసిస్ని తయారు చేసిందని. సిరియాలో ఇప్పుడు మనకు తెలిసిందే, ఐసిస్ నుంచే ఒక అతన్ని వీళ్ళు తీసుకొచ్చారు, జొలాని అని. అతను ఇప్పుడు దానికి సిరియన్ ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే ఇతను మామూలుగా క్యాబినెట్, కొంతమంది ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళని పెట్టుకున్నాడు. ఆబ్వియస్లీ ఐసిస్ నుంచి వస్తే వాళ్ళే ఉంటారు. కానీ అలా ఉన్న వాళ్ళలో ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒక వింగ్కి లీడ్ చేస్తుంది ఉయ్గుర్, ఈటీఐఎం అని ఏదైతే చెప్పానో వాళ్ళే ఒకళ్ళు లీడర్స్. అంటే వీళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒకళ్ళని ఓవర్సీ చేసేది. చైనా దీన్ని వ్యతిరేకించింది, సిరియాకి చెప్పింది మీరు వీళ్ళని పెట్టద్దు అని. కానీ వాళ్ళ మాట వినలేదు. ఇప్పుడు వీళ్ళ ఈటీఐఎం వాళ్ళు కేవలం సిరియాలోనే కాకుండా, సిరియా ఇంకొంచెం దూరంలో ఉంది, చైనా బార్డర్ అయిన ఆఫ్ఘనిస్తాన్లోనే ఇప్పుడు ఈటీఐఎం ఉంది. వీళ్ళకి స్ట్రెంగ్తెన్ చేయకూడదు అని 2021 నుంచి చైనా ప్రయత్నిస్తూ వస్తుంది, పాకిస్తాన్తో మాట్లాడుతూ, పాకిస్తాన్ ద్వారా కానీ డైరెక్ట్లీ కానీ ఇప్పటి వరకు వస్తున్న వార్తలు అయితే చైనా అందులో సక్సెస్ అవ్వలేదు, ఈటీఐఎం ఇంకా స్ట్రెంగ్తెన్ అవుతూ వెళ్తోంది అని. సో టెక్నికల్లీ మనం చూసుకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్ కూడా మరి యుఎస్ పేరులోనే ఉంది. అంటే మేబీ వయా ఆఫ్ఘనిస్తాన్ వస్తుందా, ఆర్ మేబీ పాకిస్తాన్ నుంచి వస్తుందా, ఇంకా ఏం తెలియదు. సో బేసికల్లీ ఏంటంటే ఇరాన్ చుట్టుపక్కల ఉన్న అన్ని కంట్రీస్ని కూడా ఆప్షన్స్ ఓపెన్ చేసి పెట్టుకుంది. గల్ఫ్ని ఇప్పుడు తెస్తోంది యుద్ధంలోకి. ఇజ్రాయెల్ రెడీగా ఉంది, పాకిస్తాన్ ఖచ్చితంగా రావాలి, దానికి వేరే ఆప్షన్ లేదు. మేబీ ఆఫ్ఘనిస్తాన్ కూడా పాత్ర ఏం పోషిస్తుందో తెలీదు. ఆఫ్ఘనిస్తాన్ అంది తాలిబాన్, ఇరాన్ మీదకి యుఎస్ వచ్చినట్టయితే మేము ఇరాన్కి అండగా ఉంటామని. ఇప్పటికి సుమారు 2 వారాలు అయింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆర్ మేబీ 1 మంత్ అయింది. 1 మంత్ 28. కానీ ఇప్పటి వరకు మనకు ఎక్కడా దాఖలాలు చూడలేదు. మరి మేబీ వర్డ్సేనా, యాక్షన్ కాదా, ఆర్ మేబీ ఈ లోపు పాకిస్తాన్ ఆక్యుపై చేయడం వల్ల తాలిబాన్ చేస్తుందా, ఆర్ లేకపోతే యుఎస్ నుంచి ఏమైనా అష్యూరెన్సెస్ వచ్చాయా తెలీదు. సో బేసికల్లీ ఏంటి అంటే వాట్ వీఆర్ విట్నెసింగ్ ఇస్ యుఎస్ ఈస్ సెట్టింగ్ ఎ స్టేజ్ టు అటాక్ ఇరాన్, టు వీకెన్ ఇరాన్. సో ఇక్కడ వరకు అందరికీ స్పష్టత ఉంది. కానీ దీంట్లో ఎక్కడి నుంచి వస్తుంది, అందరూ అనుకుంటున్నట్టు ఖర్గేనా, లేకపోతే పాకిస్తానా, లేకపోతే ఇంకా వేరే వే ఏమన్నా ఉందా అనేది నాకు తెలిసి దాడి చేసిన తర్వాతే తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ యుద్ధంలో మాట్లాడిన మాటలు కూడా మనం నమ్మలేం. ఎప్పటి నుంచి ఎటు ఏదన్నా జరగచ్చు, రాత్రికి రాత్రి కాకుండానే క్షణంలోనే మారిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్రంప్ మాట్లాడుతున్న టైంలోనే పరస్పర దాడులు కూడా జరుగుతున్నాయి. అండ్ ఈ యుద్ధం వల్ల ఫినాన్షియల్ థింగ్స్ అనేవి చాలా చేంజ్ అయిపోతున్నాయి. అందరికీ తెలిసింది స్టాక్స్ కానీ, గోల్డ్, మెటల్స్ కానీ, సో ఇవన్నీ ప్రైజింగ్ హైక్ అవుతున్నాయి, డౌన్ అవుతున్నాయి, ఇలా చాలా అవుతున్నాయి. సో అండ్ యుఎస్ఏ ఫినాన్షియల్ స్టేటస్ కూడా చాలా డౌన్ఫాల్ అయిపోయింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరు ఈ యుద్ధాన్ని సపోర్ట్ చేయట్లేదు. అనవసరంగా ట్రంప్ డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు అనేటువంటి వ్యాఖ్యలు చాలా వింటున్నాం మనం. సో నిజంగానే యుఎస్ఏ ఫినాన్షియల్ స్టేటస్ ఆర్ సిచ్యువేషన్ అనేది డౌన్ అయిందా, అసలు ఏంటి? బేసికల్లీ అంటే యుఎస్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ డౌన్ అయింది అని ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు. బట్ మనం చూసుకున్న అంటే బేసికల్లీ యుఎస్కి చాలా విభాగాల్లో వాళ్ళకి సుప్రిమసీ ఉందండి, మొనోపొలీ ఉంది. ఇప్పుడు మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ ఉంది, దాంట్లో యుఎస్ని కొట్టగలిగే వాళ్ళు ఎవరు ఎమర్జ్ అవ్వలేదు. ఎమర్జ్ అయిన రష్యా ఇప్పుడు కరెంట్లీ వీక్ అయిపోయింది. చైనాని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు, ఇజ్రాయెల్ ఇచ్చే స్థితిలో లేదు, మనం ఇంకా అంత ఎదగలేదు. సో మనం చూసుకున్నట్టయితే గనక యుఎస్ది మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ మొనోపొలీ అలా ఉంది. ఇంకా టెక్ అంటారా, గూగుల్కి ఆల్టర్నేటివ్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్కి ఆల్టర్నేటివ్. సరే గూగుల్ది చైనాది ఉంది, రష్యాది ఉంది, కానీ దాని మార్కెట్ ఎంత ఉంది? రష్యాలో కూడా గూగుల్ని బ్యాన్ చేసే స్థితిలో లేదు. చాలామంది రష్యాని పొగుడతారు, కరెక్టే, రష్యా సొంతంగా తయారు చేసుకుంది, కానీ అది గూగుల్ని బ్యాన్ చేయలేదు. టెక్లో వాళ్ళ సోవర్నిటీ, సుప్రిమసీ ఉంది, మొనోపొలీ ఉంది. మిలిటరీలో వాళ్ళ సోవర్నిటీ ఉంది, సుప్రిమసీ ఉంది, మొనోపొలీ ఉంది. కొన్ని దేశాలలో వాళ్ళ ఆధిపత్యం ఉంది. అండ్ ఇప్పుడు స్టార్లింక్ వచ్చింది. సో బేసికల్లీ ఏంటంటే అందరూ వాళ్ళ ఎకానమీని ఒక రకంగానే చూస్తున్నారు, వాళ్ళకి డెట్ ఉందని. మేబీ యుఎస్ దీన్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఉంది. క్రిప్టో, ట్రంప్ వచ్చినప్పటి నుంచి క్రిప్టో 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 అంటూ వస్తున్నారు, బిట్ కాయిన్. సో ట్రంప్ ఏం చేస్తారో తెలీదు.
అవును. సో వాట్ బేసికల్ అందరూ యుఎస్ది డెట్ ఉంది అనేది యుఎస్ దాన్ని ఎందుకంటారంటే యుఎస్ వీక్ అవుతోంది అని. బట్ ఇన్ మై అండర్‌స్టాండింగ్ యుఎస్ వీక్ అవ్వట్లేదండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే యుఎస్‌ని ఛాలెంజ్ చేసే స్థితిలో ఏ దేశము లేదు. హ్మ్. రష్యా లేదు. ఆబ్వియస్‌లీ మనం లేము. చైనా లేదు. ఏ దేశము లేదు. సో యుఎస్ డౌన్‌ఫాల్ అవుతోంది అనడానికి ప్రస్తుతం అయితే ఎటువంటి సైన్స్ లేవు. సో నేను ఆ ఒక్క విషయంలో మాత్రం యూఎస్ వీక్ అవుతోంది అని నేను అనుకోను. డెట్ ఉందా అంటే దాన్ని డెట్‌ని వాళ్ళు ఓవర్‌కమ్ అయ్యే విధానాలు వాళ్ళకి చాలా ఉన్నాయి. హ్మ్. చాలా వాటిలలో ఇందాకన్నట్టు వాళ్ళది మోనోపొలీ ఉంది, సుప్రీమసీ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని మేనేజ్ చేసుకుంటూ రాగలరు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇవన్నీ మరి మనకెందుకొస్తున్నాయి? అండ్ నెక్స్ట్ జనాలు ఏమనుకుంటున్నారని మీరు అడిగారు. హ్మ్. ఇదంతా కూడా బేసికల్లీ మీరు చూసుకున్నట్టయితే ఎక్కువగా యూఎస్ మీడియా నుంచే వస్తోంది. హ్మ్. నేనెప్పుడు అంటూ వస్తాను. యూఎస్ మీడియాని ఎక్కువగా దాన్ని మోనోపొలీ అంటే దాన్ని ప్రభావం చూపేది చైనీస్ ఫండెడ్ ఎకోసిస్టమ్. ఓకే. ఇటీవల మీరు చూసుకుంటే ఫాక్స్ న్యూస్ వాళ్ళు నిన్నో మొన్ననే ఒక న్యూస్ రివీల్ చేశారు. హ్మ్. యూఎస్ ఏజెన్సీస్ చైనీస్ ఫండెడ్ వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ప్రభావం ఉందనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని. హ్మ్. అందులో ఒకళ్ళే నెవల్ రాయ్ సింఘం. ఓకే. ఈ పేరు గనక మనం ఎవరు అని మనం గుర్తు చేసుకుంటే, మనం చూసుకున్నట్టయితే గనక ఐ థింక్ 1 ఆర్ 2 ఇయర్స్ బ్యాక్ ఇతని పేరు భారత్‌లో కూడా బాగా వచ్చింది. కోవిడ్ టైమ్‌లో న్యూస్ క్లిక్ అనే ఒక ఆర్గనైజేషన్ మీద ద్వారా ఇతను ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడని చైనీస్ ఫండెడ్. హ్మ్. జస్ట్ ఇమాజిన్ మన మీదే చైనా ఈ నెవల్ రాయ్ సింఘం ద్వారా న్యూస్ క్లిక్ వేరే వేరే ఆర్గనైజేషన్స్ ద్వారా ఇంత ప్రభావం చూపించి ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకంగా చేయించగలిగితే యూఎస్ లాంటి దేశంలో అది ఇంకెంత తయారు చేయించగలదు? ఈరోజు చూసుకుంటే న్యూయార్క్ టైమ్స్ ట్రంప్ ఓడాడనే చెప్తుంది. హ్మ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హాలీవుడ్ ఎకోసిస్టమ్. అక్కడ హాలీవుడ్ ఎకోసిస్టమ్‌ది ప్రభావం చాలా ఉంటుంది. ఓకే. మనం చూసుకున్నట్టయితే సినిమా వాళ్ళు కూడా చాలా మాట్లాడతారు. హ్మ్. హాలీవుడ్ ఎకోసిస్టమ్ మాట్లాడుతోంది. మీడియా హౌసెస్ మాట్లాడుతున్నాయి. ఇన్‌ఫ్లుయెన్షియల్ అనేవాళ్ళు మాట్లాడుతున్నారు. బట్, అవును. బట్ జనాలు నిజంగా అలా అనుకుంటున్నారా? ట్రంప్ ఓటర్ బేస్ పేరేంటంటేనండి మాగా క్రౌడ్ అంటారు. ఓకే. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో, ప్రెజెంట్ ఇప్పుడు వాళ్ళు కూడా ట్రంప్ చేస్తుంది తప్పు అంటున్నారని వ్యాఖ్యలొస్తున్నాయి. అవును. నేను మీకు ఫస్ట్ ఇంటర్వ్యూలో అన్నట్టు వాటెవర్ హ్యాపెన్స్ మిడ్ టర్మ్ లోపైతే పరిస్థితి మనకి స్పష్టంగా తెలుస్తుందని. ఓకే. ఎందుకంటే మిడ్ టర్మ్ వస్తోంది. మిడ్ టర్మ్ అవును. వచ్చే లోపు గనక ఒకవేళ ఇరాన్‌లో రెజిమ్ చేంజ్ చేసి ఇరానియన్ ఆయిల్‌ని గనక యూఎస్ చేజిక్కించుకోలేకపోతే నిజంగానే కష్టకాలం. హ్మ్. సో, మరంత కష్టకాలం ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మిడ్ టర్మ్ లోపైతే చేసేస్తారు కదా! హ్మ్. హ్మ్. మిడ్ టర్మ్ లోపైతే చేయాలి. నేను మీకు అందుకే నా టైమ్ ఫ్రేమ్ లాస్ట్ టైమ్ కాకుండా ముందుసారి మాట్లాడినప్పుడు ఎప్పటిలోపు అవుతుందనేది చెప్పలేం. కానీ మనకి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయ్యేసరికి మనకొక స్పష్టత వస్తుంది అని. ఓకే. అండ్ చాలామంది అంటే నరేటివ్‌లో మీరు ఫ్రేమ్ చేస్తున్నారో చెప్పాను కదా! ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, ఇంపార్టెంట్‌వి వీళ్ళు ఎలాగ సప్రెస్ చేస్తారని మీకు చెప్పాను. ట్రంప్ సీజ్‌ఫైర్‌ది మాట్లాడాడు అనేది మాత్రమే వచ్చింది కానీ, సీబీఎస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజిమ్ చేంజ్‌లో భాగమే ఇది అన్నాడని కూడా అన్నా. అవును. కానీ దాన్ని ఎవ్వరు కూడా చూపియలేదని. హ్మ్. హ్మ్. ఇప్పుడు కూడా అలాగే ఆహ్, డెమో క్రౌడ్ వ్యతిరేకంగా ఉన్నారు. రిపబ్లికన్సే వ్యతిరేకంగా ఉన్నారు. డెమోక్రాట్స్ అయితే కంప్లీట్ అగెయిన్స్ట్ ఉన్నారని. నలుగురు డెమోక్రటిక్ హౌస్ మెంబర్స్ ఇరాన్‌ని ఇప్పుడు జరుగుతున్నది కంటిన్యూ చేసి ఇరాన్ రెజిమ్‌ని ఫినిష్ చేయాలని రిపబ్లికన్స్ సపోర్ట్ చేస్తూ ఓటేశారు. ఓకే. డెమోక్రాట్స్ హ్మ్. హార్డ్ కోర్ యాంటీ ట్రంప్ వాళ్ళు. మరి ఇది ఎక్కడన్నా మనం చూసామా? లేదు. సో, నరేటివ్ అనేది ఎలా రన్ అవుతుంది అనేది మీకు ఇది ఒక చిన్న ఉదాహరణ. అంటే ఎలా యాంప్లిఫై అవుతుందని. సో, బేసికల్లీ ట్రంప్ ఏంటంటే దీన్ని కూడా సప్రెస్ ఇన్ ది సెన్స్ మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే ఇప్పుడు ఈ నెవెల్ రాయ్ సింఘం మీద కూడా వీళ్ళు విచారణ చేస్తున్నారు.